కోదాడలో జరిగిన కమ్మ సామాజిక వర్గ ఫంక్షన్ ఓపెనింగ్ కు వెంకయ్యనాయుడు కోదాడ పట్టణ కమ్మ సామాజిక వర్గం ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, కోదాడ మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకటరత్నం ఎంతో మంది ఫంక్షన్ హాల్కు హాజరై కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ కమ్మ సామాజిక ఫంక్షన్ హాల్ కార్యకర్తలు రావెళ్ల సీతారామయ్య, బొల్ల రాంబాబు, రిటైర్డ్ ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ఇటువంటి ఫంక్షన్ హాల్ నిర్మించి ఈ ఫంక్షన్ మీద వచ్చే ఆదాయాన్ని పేద పిల్లలకు, విద్యార్థులకు, ప్రజలకు ఆదాయాన్ని సమకూర్చుతామని ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. సాంస్కృతిక నృత్యాలు, క్లాసికల్ డాన్సుల ద్వారా రిషి అకాడమీ నుంచి విద్యార్థులు హాజరై నృత్య ప్రదర్శన చేశారు. అనేక కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Share and care is the core of Indian philosophy. ఇతరులతో పంచుకో, నువ్వు ముందు ఆదాయం పెంచుకో, ఇతరులతో పంచుకో. పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది. అందుకని పెంచాలి తప్పనిసరిగా. వ్యవసాయం చేసైనా పెంచాలా, వ్యాపారం చేసైనా పెంచాలా, ఉద్యోగం చేసైనా పెంచాలా, ఏదైనా చెయ్యి. కానీ దాన్ని మంచిగా సంపాదించిన దాన్ని ఇతరులతో కాస్త పంచుకో అనేది మనందరం ఈనాటి తరం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ కూడా మనం చెప్తాం. భగవద్గీతలో సేవాదరిత గురించి భగవంతుడు చెప్తూ సాత్విక దానం చేయాలి, ఫలాపేక్ష రహితంగా నలుగురితో పంచుకోవాలని చెప్పాడు. అంటే నేను ఆశించి నాకేదో వస్తుంది అని చేసే ధర్మం కాదు. ప్రతిఫల ఆపేక్ష లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా చేసే ధర్మం ఏతుందో అది మనకి పుణ్యాన్ని కలిగిస్తుంది. మీరందరూ కూడా ఆ దృష్టితో పిల్లలకి కొంతమంది స్కాలర్షిప్లు ఇస్తాం, కొంతమంది మంచి పని చేస్తున్నాం, అభినందిస్తూ ఉంటాం అని చెప్పారు. చాలా సంతోషం. అలాంటి పనులే చేయాలి. మనందరికీ కూడా మన పక్క వాళ్ళని కూడా కాస్త పట్టించుకోవాలి. మనం చూడండి, ఒక రకంగా చెప్పాలంటే స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, ది వరల్డ్ టేక్ ఆల్వేస్ ద పొజిషన్ ఆఫ్ ద గివర్, హెల్ప్, గివ్ సర్వీస్. గివర్ ఇచ్చేవాడిగా ఉండు, పుచ్చుకునేవాడిగా వద్దు, ఇచ్చేవాడిగా ఉందని చెప్పాడు ఆయన. ఇచ్చేవాడిగా ఉండాలంటే కష్టపడాలి, ముందు ఇష్టపడాలా, తర్వాత కష్టపడాలి. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ దేవుళ్ళందరూ కూడా ఇష్టపడి సభలో రుజువు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా సభల్లో నా ముందు నాగేశ్వరరావుని పెడుతూ ఉంటాను. ఆయన చాలా ముక్తసరిగా
చెప్పాల్సిన మాట చెప్పి జనాన్ని మెప్పిస్తూ ఉంటాడు. రాజకీయంలో అది చాలా అవసరం. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి. రాజకీయంలో ఉన్నవాడు తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి. దానికి తార్కాణం నాగేశ్వరరావు. మీరు అటు ఖమ్మం, ఇటు సూర్యాపేట, ఇటు నల్గొండ, ఇటు కృష్ణా జిల్లా, వీటన్నిటికీ మధ్యలో ఉన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. మీరందరూ కలిసి ఇవాళ ఈ కాకతీయ సేవా సమితి పేరుతో ఈ మంచి కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ కళ్యాణ మండపానికి భూమి విరాళం ఇచ్చిన శ్రీ లక్ష్మణ్ గారితో పాటు అందరూ చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకు ఇచ్చినట్టు వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మంచి పని చేశారు, మీరందరూ మంచి పని చేశారు, కలిసి చేశారు. మంచి కోసం, మన వారి కోసం, జనం కోసం ఈ మంచి పని చేసిన వాళ్ళందరికీ అభినందనలు. నాకు ఇంతకు ముందులాగా ఆరోగ్యం అంత బాగలేదు. మా వాడు చెప్తూ ఉన్నారు, మీటింగ్లో చెప్పకండి, మీరు బాగలేదని చెప్పొద్దానండి. వాస్తవం చెప్పడం వెనకాల అవసరం లేదు.